పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలకు రంగం సిద్ధమైంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 18 నుంచి 7 రోజుల పాటు నల్గొండ గార్డెన్స్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. अयं मुहूर्त सुमुहूर्तोस्तामुहूर्तकाले सूर्यादीन नवानां ततवेदसे सुनवाम सोममराति यतोर्दः वेदः सनप्रगान विश्वानावेव सुन्धुं दुर्ता चित्रे सामग्रिवर्णा तमसाज्वरन्तीं वैरोचनी कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्योऽस्मान् स्वस्ति विरुद्धा మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని 18వ తేదీ నుండి యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ బాబు జన్మదినం జనవరి 23 వరకు అంటే 6 రోజుల పాటు జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన చిలకలూరుపేటలో గార్డెన్స్ లో నిర్వహించబడతా ఉంది. పాలపళ్ళ నుంచి సీనియర్స్ వరకు అంటే పాలపళ్ళ వయసు నుండి సీనియర్స్ పెద్ద సైజు వరకు ఎడ్ల బల ప్రదర్శనని చిలకలూరుపేటలో 6 రోజుల పాటు నిర్వహించబడతా ఉంది. రైతాంగానికి అత్యుత్సాహమైనటువంటిది, రైతులకు కన్నుల పండుగగా ఉండేటువంటిది, రైతాంగానికి ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతాంగానికి కష్టాలన్నీ మర్చిపోయి ఎడ్ల బల ప్రదర్శన తిలకించేటువంటి దానికి స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి చూసేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. కాబట్టి ఎన్టీఆర్ వర్ధంతి 18 జనవరి నుంచి 23 లోకేష్ బాబు జన్మదినం వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో పాల్గొనవలసినటువంటి వాళ్ళు దీనికి సాంబశివరావు గారు ఈ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి మరి నిర్వాహకుల్లో సాంబశివరావు గారు ఒకరు. గతంలో ఎడ్ల బల ప్రదర్శన నిషేధించబడినప్పుడు న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాంబశివరావు గారు దీన్ని సఫలీకృతమయ్యారు. ఈరోజు ఎడ్ల బల ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతున్నాయంటే దానికి మూలకారకులు సాంబశివరావు గారు అని గర్వంగా నేను తెలియజేస్తాను.